దైవభక్తిలో ఎదుగుట. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. కీర్తనలు 103:7. మోషేకు ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన తన క్రియలను కనపరచుటకు కారణమేమిటి? అందరికీ దేవుడు నేర్పించలేడు. ఎందుకంటే ఎవరు తన మాట విని నేర్చుకుని విధేయులవుతారో వారికే ఆయన నేర్పించును. మోషే ఎవరు? తమ్మును తాము దేవునికై సమర్పించుకున్న కుటుంబములో నుండి మోషే వచ్చాడు. అతని అన్న, అక్క ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటారు. తన ఉద్దేశాలకు అనుగుణంగా వారిని సిద్ధపరచుచున్నాడు. దేవునిపై ఆ కుటుంబానికి ఉన్న విశ్వాసపు మెట్టు చాలా గొప్పది. తల్లిదండ్రుల విశ్వాస జీవితము చాలా ప్రాముఖ్యము. మన జీవితం విశ్వాసమయమై పిల్లలు సైతం విశ్వాసాన్ని ఎక్కువ చేసేవారిలా ఉండాలి. మోషే తల్లిదండ్రులు చాలా ప్రత్యేకమైన వారు. మోషే లాంటి బిడ్డను దేవుడు అనుగ్రహించు విధముగా వారుండిరి. అతనిని దేవుడు గమనిస్తూ నేనెక్కడికి ప్రవక్తను పంపాలి అనుకున్నాడు. తల్లిదండ్రులు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికేవారై భయముతోనూ వణుకుతోనూ ఆయన మార్గములలో నడిచే వారై ఉన్న ఎడల గొప్ప వ్యక్తులను దేవుని కొరకు పెంచగలుగుతారు. అకస్మాత్తుగా దేవుని క్రియలు జరగవు. ఆయన తలంపులు ఉన్నతములు. ఆయన క్రియలు జ్ఞానముతోనూ న్యాయ తీర్పుతోనూ ఉంటాయి. దేవునిని నిత్యము మోషే కలుసుకొనుట వలన ఆయన సన్నిధి అతనిని 120 సంవత్సరముల వయసు వరకు ఆరోగ్యముగా ఉంచినది. ఫరో రాజ భవనమునందున్నను మోషేకు తన తల్లి నేర్పించిన సత్యాలను మరచిపోలేదు. ఈ లోకరీత్యా గొప్పవిగాను దేవుని దృష్టిలో గొప్పవి కానివిగాను ఉన్న వాటిని నీవు విలువగా ఎంచుచున్నావు. కాబట్టి దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకొనడు. ఇశ్రాయేలీయులనందరినీ దేవుడు నాశనము చేయాలనుకున్నప్పుడు మోషే వారికి దేవునికి మధ్య నిలబడ్డాడు. నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచిపెట్టుము అన్నాడు. ఈ మాటలను బట్టి మోషేకు తన గొప్ప ప్రత్యక్షతనివ్వడానికి దేవుడు అతనిని ఎన్నుకున్నది న్యాయమైనదనిపిస్తుంది. బాప్తిసమిచ్చు యోహానును ఎక్కడికి పంపాలి? ఏ యాజకుని ఇంటిలోనికైనా అతనిని పంపగలడా? జకర్యా, ఎలిజబెత్తుల జీవితాలను దేవుడు పరీక్షించి దేవుని ధర్మశాస్త్రానుసారముగా పరిపూర్ణులుగా చూచాడు. వారు యథార్థవంతులు. ధర్మశాస్త్రాన్ని నమ్మడం మాత్రమే కాక దానిని అనుసరించి వారి జీవితానికి దానిని అన్వయించుకున్నారు.